మనమైతే ఈరోజు రామంపేట పక్కన ఉన్న బైర్తిపల్లి విలేజ్లో చిన్న టెంపుల్కి అయితే పెయింటింగ్ వేయడానికి వెళ్తున్నాము. అట్లానే మన నరేష్ కూడా కామెడీ కంటెంట్ స్టార్ట్ చేసాడు. ఇన్స్టాలో అవ్వచ్చు, యూట్యూబ్లో అవ్వచ్చు. నరేష్ ఎర్రమని మీరు సెర్చ్ చేస్తే అతని ఛానల్కి వెళ్ళిపోతారు. నిజంగా కంటెంట్ అయితే చాలా బాగుంది. నువ్వు కూడా ఇట్లనే కంటిన్యూ చేస్తూ ఉండు. అర్థమైందా? ఏదో లైక్లు వస్తలేవు, వ్యూస్ వస్తలేవు అని చెప్పేసి ఇబ్బంది పడకు. కొంచెం టైం పడుతుంది. రిజల్ట్ అంటే వాళ్ళు వీడియో చూసి నిన్ను వాళ్ళు యాక్టివ్ చేసుకొని తర్వాత నీతో పాటు వాళ్ళు జర్నీ చేస్తారు, కంటిన్యూ అవుతారు. ఎందుకంటే మనం తినగానే ఇట్లా అయిపోం కదా. ఇప్పుడు తినడం స్టార్ట్ చేస్తే ఒక 3 నెలల వరకు 6 నెలల వరకు ఈ సైజ్కి వచ్చేస్తాము. మనం ఆ సైజ్కి రావద్దు, ఇంకా మనం తగ్గాలి. బట్ కాకపోతే నువ్వు వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తూనే ఉండు. ఫాలోవర్స్ కూడా నీతో పాటు నీ వెనకనే వస్తుంటారు. వెయిట్ చేస్తా ఉన్నా. మా ఊరాల ఇల్లమ్మ టెంపుల్ అయితే ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉంది. మనం పెయింట్ వేయడం అయితే స్టార్ట్ చేసినాం. పెయింటింగ్ వేయడం మానేసి మనం దగ్గర 1 ఇయర్ పైగా అవుతుంది. అమ్మవారి విశ్వరూపం పెయింటింగ్ అప్పట్లో చాలా టెంపుల్స్కి వేశా. ఎక్కువ ప్రజాదరణ పొందిన చిత్రం కూడా ఇదే అన్నమాట. ఇక ఓవరాల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. తర్వాత నరేష్తో షూట్ కంప్లీట్ చేసి మన స్టూడియోకి వచ్చేసినాం. తర్వాత నేను రేడియం వర్క్ చేస్తుంటే నరేష్ మాత్రం రీల్స్ చూసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక నేను ఎడిటింగ్లో బిజీ అయిపోయినా. తర్వాత ఈవినింగ్ ఫార్మర్స్కి కాల్ చేసి వాళ్ళ డీటెయిల్స్ కనుక్కున్నాం. రేపు వాళ్ళతో షూట్ ఉంది. రేపు జమ్మిగుంట ప్రయాణం. ఈ రోజుకైతే ఇంతే. దిస్ ఈజ్ మిస్టర్ పర్షా సైనింగ్ ఆఫ్.